ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన మాసపు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26 వచనములు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన మాసములో ఏప్రిల్ మాసములో దేవుని యొక్క మహాకృప ద్వారా ప్రవేశించినటువంటి మీ అందరికీ దేవుడు ఇస్తున్నటువంటి 3 వాగ్దానములు ప్రియ దేవుని బిడ్డలారా. ఏప్రిల్ మాసములో దేవుని యొక్క కృప, కనికరము, ఆయన యొక్క వెలుగు మీ మీద ఉండును అని దేవుని యొక్క వాగ్దానములు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. గడిచిన మాసములో జరిగినటువంటి ఆ చీకటి క్రియలను జ్ఞాపకం చేసుకోకండి. గడిచిన మాసంలో జరిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితులను జ్ఞాపకము చేసుకొనక దేవుడు ఈ నూతన మాసములో ఒక గొప్ప నూతన క్రియను మీ పట్ల జరిగించాలని ఆశపడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎందుకు కృప చూపుతారనంటే, ఎందుకు ఆయన కరుణను చూపుతారంటే, ఎందుకు ఆయన సమాధానాన్ని దయచేస్తారనంటే ఆయన కార్యాలు చేయటానికి. దేవుడు ఈ మాసములో అనేక కార్యాలు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుచు ఉన్నారు. ఆయన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపచేసి సమాధానపరచాలని ఆశపడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ జీవితంలో సమాధానము లేదో ఆయన ఈ నూతన మాసములో వారికి సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరైతే మీ హృదయాలలో నెమ్మది లేకుండా బ్రతుకుచూ ఉన్నారో వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం దేవుడి నూతన మాసములో మీకు సమాధానమును విస్తరింప చేయబోచు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విశ్వాసముగా ఉండు. ఆయన కృప, కనికరాన్ని మీ మీద ఉంచి ప్రతి విషయంలో సహాయం చేయబోచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కనికరం, ఆయన వెలుగు మీ మీద ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా, ఉద్యోగములో, వ్యాపారములో, మీ ప్రయాణాలలో, మీ పనులలో, కుటుంబాలలో, ప్రతి విషయంలో కూడా ఆయన వెలుగు ఉంటే చీకటికి తావు లేదు అక్కడ. ఆయన ఉదయ కాంతి మీ మీద ఉన్నట్లయితే సైతానుకి అధికారం లేదక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. చీకటిని ఏ విధంగా వెలుగు చీల్చివేస్తుందో ఆ విధముగా సైతాను క్రియలను మీ మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాటి అన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు, వాక్యపు వెలుగు వాటన్నిటినీ చీల్చివేస్తుందని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 4వ మాసంలో 2026 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో దేవుడిస్తున్నటువంటి ఈ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితంలో ఈ మాసంలో నెరవేర్చబడునుగాక ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆయన వెలుగు ప్రకాశించినట్లయితే మీ మీద దేవుని కార్యాలు అనేకము అద్భుతంగా జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మీరు ఆయన వైపు ముఖం తిప్పుకుంటేనే ఆ వెలుగు వస్తుంది. ఆయన వైపు మీ హృదయాన్ని తిప్పుకుంటేనే ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన వైపు మీ సమస్తాన్ని తిప్పుకుంటేనే ప్రియ దేవుని బిడ్డలారా, మీ శరీరాన్ని, హృదయాన్ని, సమస్తాన్ని ఆయన వైపు, వెలుగైనటువంటి, ఆశీర్వదించేటువంటి, బలమైనటువంటి దేవుని వైపు మీరు తిరిగితే ఈ మాసములో మీకు తిరిగి ఉండదు. ఈ మాసంలో గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించి దేవుడు దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. గడిచిన మాసంలో ఏ బాధతో అయితే ఉన్నావో ఈ నూతన మాసంలో అలాగే ఉండవు. ఏది నష్టపోయావో అలాగే ఉండరు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి జాగ్రత్తగా. ఏ విధముగా ప్రభు యొక్క కార్యాలు నెరవేర్చబడతాయనంటే మీరు వాటిలో నుంచి బయటకు వచ్చి నూతనంగా మరలా ఆలోచిస్తూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడే మరలా, అయ్యా నేను అంధకారంలో ఉన్నాను, నేను మరణాంధకారంలో ఉన్నాను తండ్రి, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయని మీరు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మాసంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ నూతన మాసం కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ఏ పనులు అనుకుంటున్నారో దేవుడు ఈ మాసంలో జరిగిస్తారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఏ చీకటిలో ఉన్నారో, ఏ భయంకరమైనటువంటి బాధలో ఉన్నారో దేవుడు వాటన్నిటిని తొలగించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి ప్రార్థన చేద్దాము. ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు, ప్రతిఫలం ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు. ప్రార్థన.
పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన మార్చి మాసమంతయు కాచి కాపాడి నూతన మాసంలో నాయన అయ్యా మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ 3 వాగ్దానములు ఈ మాసములో బిడ్డల పట్ల నెరవేర్చుదురుగాక. అయ్యా మీ కృపతో సమాధానముతో నాయన బిడ్డలకి ఏ విషయంలో సమాధానం లేదో సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. శత్రువుల బాధ నుండి విడిపించండి నాయన. నీ వెలుగులో బిడ్డలు నడిపించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ కనికిరాన్ని మీ కృపను నాయన బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ప్రత్యేకముగా నాయన తండ్రి మాకు సపోర్టుగా నిలువమన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. అయ్యా వారి కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అయ్యా వారి కష్టార్జితములో నుంచి ఆయన పంపుతున్న ప్రతి సహాయానికి నూరంతలుగా బిడ్డలకు తిరిగి దయచేయుదురుగాక. మీరే సహాయం చేయండి నాయన. వారి అవసరాలు కొరతలు తీర్చండి అయ్యా. ఈ నూతన మాసంలో నాయన అయ్యా తండ్రి నాయన ఏప్రిల్ మాసంలో ప్రభువా అయ్యా బిడ్డలకి ఎగ్జామ్స్ ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. వారికి తెలివిని, జ్ఞానాన్ని, వివేచన దయచేయండి ప్రభువా. జ్ఞాపక శక్తితో దీవించండి నాయన. మీరే సహాయం చేసి కృపను చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. మంచి నాయన తండ్రి వారికి ఆయుష్ను పొడిగించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. వారి కుటుంబాల్లో సమాధానమును దయచేయుదురుగాక, కుటుంబాలను వర్ధిల్లింప చేయుదురుగాక, బిడ్డలు తల్లిదండ్రుల మాట వినుదురుగాక. మీరే నాయన బిడ్డలకు మంచి భవిష్యత్తును తల్లిదండ్రులు ఏర్పాటు చేయుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభా. ఈ మాసంలో ఉన్న ప్రయాణాలను దీవించండి నాయన. ఈ మాసంలో ఉన్నటువంటి నాయన ప్రభా పరిశుద్ధుడా అయ్యా గొప్ప కార్యాలు నాయన తండ్రి, గొప్ప నాయన తండ్రి అయ్యా తండ్రి మిమ్మల్ని నాయన మీలో ఆనందించేటువంటి కార్యక్రమాలని ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అయ్యా మీకే వందనాలు ప్రభా. అలాగే బాధలో వేదనలో కుటుంబాలన్నా ఉంటే నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. బాధల్లో నుంచి విడుదల దయచేయుదురుగాక ప్రభువా. నీవే సహాయము చేయను నాయన. అయ్యా అడ్డంకులు తొలగిపోవునుగాక యేసునామములో. మీరే మీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా అలాగే తన ప్రభా పరిశుద్ధుడ మీరే సహాయము చేయండి అయ్యా. ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా మా ప్రియులందరినీ దీవించండి నాయన. దేవా మీరే కృపను చూపండి అయ్యా. వారి అవసరాలను, కొరతలను క్రీస్తు మైదైశ్వర్యము చొప్పున తీర్చి మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మాసములో మంచి గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు ఉన్నాయి కనుక మన మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా సమయంను వెచ్చించండి. దేవుని యొక్క బిడ్డలతో ఒక అనుబంధాన్ని కలిగి ఉండడానికి సమయాన్ని వెచ్చించండి. దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేచనని పొందుకోవాలని అంటే మన సహవాసము కరెక్ట్గా ఉండాలి, దేవునితో కరెక్ట్గా ఉండాలి, దేవుని యొక్క సేవకులతో కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఉన్నట్లయితే దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. మన మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మెండైన దీవెనలు సమృద్ధిగా మీకు ఈ మాసంలో దయచేయను గాక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.